హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఆర్ఎస్ ఎలక్ట్రికల్ పోర్టబుల్ బ్యాటరీ పంప్ని అన్బాక్స్ చేస్తున్నాను. దీని మోడల్ వచ్చేసి RSR101 అండ్ ఇది రీఛార్జబుల్ కాదు. ఇందులో మనము ఇలాంటి బ్యాటరీస్ రెండు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ బ్యాటరీస్ మీరే కొనుక్కోవాలి. ఆల్కలైన్ బ్యాటరీస్ వేస్తే కొంచెం కెపాసిటీ ఎక్కువ వస్తుంది. నేను ఇందులో అమెజాన్ బేసిక్స్ ఆల్కలైన్ బ్యాటరీస్ వేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది నేను 250 రూపీస్కి హోల్సేల్ షాప్లో కొన్నాను. అండ్ దీంతో పాటు మనకి ఇలా ఒక పైపు అండ్ ఒక ఎయిర్ స్టోన్ కూడా ఇచ్చారు అన్నట్టు. అండ్ ఇది కరెంటు పోయినప్పుడు మనకు యూజ్ అవుతుంది. ఒక 10 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఎందుకంటే ఇవి చాలా హై కెపాసిటీ బ్యాటరీస్ కదా. కరెంట్ పోయినప్పుడు చాలా యూజ్ అవుతుంది అన్నట్టు మనకి. ఇది రీసెంట్లీ మా ఏరియాలో కొంచెం కరెంట్ రిపేర్ అయ్యింది. 5 అవర్స్ వరకు పవర్ లేదు. దానివల్ల నా ఫ్లవర్ అండ్ ఫిష్ చనిపోయింది. SRT ఫ్లవర్ అను. నేను ఇంట్లో లేను, ఉంటే ఏదన్నా ఒకటి చేస్తుండే అన్నట్టు. ఇంట్లో లేకపోయేసరికి చనిపోయింది, ఎందుకంటే కరెంట్ పోయింది. అండ్ ఇప్పుడు ఇది ఆర్డర్ చేశాను. నా దగ్గర ఆల్రెడీ రీఛార్జబుల్ పంప్ ఉంది, వీనస్ కంపెనీది. అది 750 రూపీస్ కొన్నాను, కానీ అది జల్దీ పాడైపోతాయి అన్నట్టు. 1 ఇయర్లో పాడైపోయింది. నా RS ఎలక్ట్రికల్ కూడా ఉంది రీఛార్జబుల్ది పంపు, అది కూడా పాడైపోయింది 1 ఇయర్లోనే. అండ్ అది 1000 రూపీస్ పెట్టి కొన్నాను RS ఎలక్ట్రికల్ది రీఛార్జబుల్ పంపు. వీనస్ది 750 అరౌండ్ అలా కొన్నాను. అండ్ ఇది వచ్చేసి 250 రూపీస్. ఏంటంటే ఇందులో బ్యాటరీ కాదు కాబట్టి తక్కువ కాస్ట్. ఇది మనమే వేసుకోవాలి బ్యాటరీస్. ఇలాంటి బ్యాటరీస్ నా దగ్గర ఆల్రెడీ ఒక 20 ఉన్నాయి కొత్తవి, అందుకే నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో బ్యాటరీ ఇన్సర్ట్ చేసి ఆన్ చేసి చూద్దాము. ఇలా ఈజీ ఉంటుంది బ్యాటరీ ఇన్సర్ట్ చేయడము. ఇలా బాక్స్ లాగా ఉంటుంది, ఇది ఓపెన్ చేసుకోవాలి. ఈ బ్యాటరీస్ని ఇందులో పెట్టాలి, కవర్ ఓపెన్ చేసి. అండ్ ఆన్ అవుతుంది, చూద్దాం, ఆన్ చేసి చూద్దాము. అయితే ఇందులో మనం 2 బ్యాటరీస్ పెట్టుకున్నా ఆన్ అవుతుంది, ఒక్క బ్యాటరీ పెట్టుకున్నా ఆన్ అవుతుంది. ఎందుకంటే 2 ప్లస్ సైన్లే ఇచ్చాడు ఇక్కడ సైడ్. చూడండి, ఒకటే బ్యాటరీ పెట్టినా కూడా మీకు ఆన్ అవుతుంది. అండ్ మీకు కొంచెం ప్రెషర్ కావాలంటే, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలంటే 2 పెట్టుకోవాలి. 2 పెట్టుకుంటే మీకు కొంచెం ఎక్కువ సేపు బ్యాటరీ వస్తుంది అన్నట్టు. ఒకటి కూడా పెట్టుకోవచ్చు, 2 కూడా పెట్టుకోవచ్చు. ఇందులో ఏంటంటే కరెంట్ పోయినప్పుడు ఒక 4-5 అవర్స్ వచ్చినా సరిపోతుంది. హైదరాబాద్లో జనరల్గా కరెంట్ పోదు, నేను హైదరాబాద్లో ఉంటాను. కానీ ఎప్పుడైనా కరెంట్ కట్ అయినప్పుడు ఇది వెళ్ళిపోతుంది అన్నట్టు మనకు. ఇది పోర్టబుల్, ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇందులో బ్యాటరీస్ కొత్త వేసుకుంటే అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కావాలంటే మీకు చూపిస్తాను ఎలా ఉందో ప్రెషర్. అయితే ఇప్పుడు ఇది పెట్టి లాక్ చేశాను, చూడండి. వెయిట్ విరిగిపోయింది ఇప్పుడు, ఎందుకంటే 2 మనం సెల్స్ చేసినాం కదా. ఆన్ ఆఫ్ బటన్ సింపుల్ ఇక్కడ ఉంది కదా బటన్, ఇది ప్రెస్ చేయాలి. ప్రెషర్ అయితే బాగానే అనిపిస్తుంది, స్పీడ్. దీన్ని ఎంత వస్తుందో చూద్దాం మనం ప్రెషర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై.